కల్వకుట్ల కవిత ఒంటరి పోరాటం ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ ఉద్యమ బాట ఉద్యోగాల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్పై గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయంలోనూ అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న అంశంపైన 3 అంశాలపైన కల్వకుట్ల కవితక్క ఉద్యమం చేయబోతా ఉందంట। ఈ ఉద్యమం ఏదో 10 సంవత్సరాల కాలం పాటు నీ అయ్యే చేతిలో అధికారం ఉన్నప్పుడు ఉద్యమం చేస్తే బాగుంటుంది। ఆనాడేమో నిద్రపోతుంది, ఆనాడేమో ఇప్పుడు ఏమంటా ఉంది ఉద్యోగాల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్పై పోరాటం చేస్తూ ఉన్నామంట కదా। మరి ఆనాటివా ఎంతమంది మహిళలు 317 అనుకుంటా 317 జీవో వల్ల ఎంతమంది ఉపాధ్యాయులు రోడ్ల మీద పడ్డారు। భార్య దగ్గర భర్త దగ్గర పిల్లల దగ్గర మాకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ ఏనాడైనా వాళ్ళని పిలిపించి మాట్లాడినావా? సరే మీ నాన్నకు కుదరలే మీ అన్నకు కుదరలే అనుకుందాం, నువ్వు కూడా ఒక మహిళవే కదా, ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీ నామినేటెడ్ హోదాలో పుక్కడికి వచ్చిన పదవిలో ఉన్నావు కదా, ఎందుకు ఏనాడ కూడా ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఏమో పోరాటం చేస్తా అంటే ప్రజలు ఏమైనా స్వాగతించాలి। గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయంలోనట ఎంతమంది 10 సంవత్సరాల కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలే? బాసర్ త్రిబులైట్లో ఆఖరికి సదుపాయాలు లేవు, ఫుడ్ సరిగా లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నది ఏనాడైనా మాట్లాడినావా కవితక్క? ఆనాడేమో మాట్లాడకపోతుంది, ఈనాడు ఈ 2 నెలల కాలంలో కొంత ఇబ్బంది కాగానే నీకు ఇబ్బంది అనిపిస్తూ ఉంది కదా। మరి 10 సంవత్సరాల కాలంలో నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే నీకు ఎందుకు అనిపించలే కవితక్క? ఇప్పుడు నువ్వు పోరాటం చేస్తే మన ప్రజలు దగ్గరికి కావాలంట। అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు అంశంపైన ఈమె పోరాటం చేస్తుందంట। 10 సంవత్సరాల కాలం పాటు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి అసెంబ్లీలో ఎందుకు పూలే విగ్రహం పెట్టలేకపోయినారు? మీకు చేత కాలే? ఏం లేదు, సింపుల్గా వీళ్ళు చేస్తే సంసారం, బయట ఎవరు చేసినా వ్యభిచారమే, అట్లా ఉంటుంది కవితక్క పోరాటం। ఏం లేదు, లిక్కర్ స్కామ్ కాస్త మళ్ళీ పీకల మీదకి వస్తూ ఉంది, మళ్ళీ ఒక ఉద్యమం తెరపై తీసుకొని రావాలి, నేను ఉద్యమం చేస్తా ఉన్నా కాబట్టి నా పైన కేసులు పెట్టారని చెప్పి మళ్ళీ ఇదో డ్రామా ఆడుతుంది। ఇక అది అందిపుచ్చుకోవడంలో బీఆర్ఎస్ విఫలం, సొంత పార్టీలోనే ఆమెకు కరువైన మద్దతు, పరోక్షంగా కవితను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు। అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలది తలోదారిగా మారింది, ప్రధాన ప్రతిపక్షగా ప్రజల పక్షం వహిస్తామంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు చెప్తున్న ప్రజా సమస్యలను టేకప్ చేయడంలో ఫెయిల్ అవుతున్నట్లు ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు। ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకున్న ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత గత కొంతకాలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నారు। ఉద్యోగాల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్, గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు అంశాలపై తన వాయిస్ వినిపిస్తున్నారు। కానీ ఆమెకు సొంత పార్టీలోనే మద్దతు కరువైంది, సొంత పార్టీలోనే మద్దతు కరువైందంట। సొంత పార్టీ వాళ్ళు కూడా కల్వకుట్ల కవితకు సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తలేదు, అట్లా ఉంది। ఏ లాభం? సరే బయట సమాజం సపోర్ట్ చేయకపోయినా కానీ నీ పార్టీ నీకన్నా సపోర్ట్ చేయాలి కదా, నీ పార్టీ నీకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు। దీంతో ఆమెది ఒంటరి పోరాటంగా అయింది। పార్టీ కీలక సమావేశంలో ఆమె భాగస్వామ్యం కరువైందని, తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నది ఆమె సన్నిహితుల ఆవేదన। కష్టకాలంలో కవితకు అండగా ఉండాల్సిన సొంత పార్టీ నేతలే ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదని వాపోయారంట। ఈమె చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎవరన్నా పట్టించుకుందా? ఆనాడేమో ఎవరిని పట్టించుకోకపోయి 10 సంవత్సరాల కాలంలో కనీసం నీతో పాటు కలిసి పనిచేసిన, జాగృతిలో పనిచేసిన వాళ్ళను ఏ ఒక్కరినన్నా పట్టించుకున్నావా? పట్టించుకోబోతువి, నీ జాగృతినే కథం చేసి మళ్ళీ దేశ జాగృతి అంటివి, భారత జాగృతి అంటివి। ఇప్పుడు ఈమెకి ఇబ్బంది వస్తే ఈమె స్వార్థం కోసం, ఈమె రాజకీయ లబ్ధి కోసం ఈమె పోరాటం చేస్తే ఈమె వెనకాల పోవాలి మళ్ళీ। ఆనాడంటే ఏదో అధికారం ఉంది కాబట్టి సరే కేసీఆర్ కూతురు కదా అని చెప్పి ఏదో కాస్త నేను పట్టించుకునే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు నేను ఎవ్వరు కూడా దేకే పరిస్థితి లేదు, ఎవరు కూడా పట్టించుకోడు। ఎందుకు పట్టించుకోవాలి? మహిళలకు ఉద్యోగాల విషయాలు పోరాడుతుందంట। ఎదురు ఇమాంపేట ఎస్సీ గురుకుల విద్యార్థిని అస్మిత సూసైడ్ చేసుకోవడంతో సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని బుర్కచెల్ల గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ కవిత, సరే ఈ 2 నెలల కాలంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగస్తులు ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నా ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో మీరు ఉన్నారు కాబట్టి, దానితోడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కాబట్టి నువ్వు పరామర్శించాలి, నువ్వు పోరాటం చేయాలి కాదంటలేం, కానీ 10 సంవత్సరాల కాలం పాటు ఇదే తరహాలో నీ పోరాటం కంటిన్యూ అయితే ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంటా ఉండే, మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు। ఇప్పుడు మీరు ఎన్ని డ్రామాలు చేసినా, యాక్టింగ్ చేసినా కానీ ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు। కల్వకుట్ల కవిత ఒంటరి పోరాటం ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ ఉద్యమ బాట ఉద్యోగాల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్పై గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయంలోనూ అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న అంశంపైన 3 అంశాలపైన కల్వకుట్ల కవితక్క ఉద్యమం చేయబోతా ఉందంట। ఈ ఉద్యమం ఏదో 10 సంవత్సరాల కాలం పాటు నీ అయ్యే చేతిలో అధికారం ఉన్నప్పుడు ఉద్యమం చేస్తే బాగుంటుంది, ఆనాడేమో నిద్రపోతుంది, ఆనాడేమో ఇప్పుడు ఏమంటా ఉంది ఉద్యోగాల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్పై పోరాటం చేస్తూ ఉన్నామంట కదా। మరి
ఆనాటివా ఎంతమంది మహిళలు 317 అనుకుంటా 317 జీవో వల్ల ఎంతమంది ఉపాధ్యాయులు రోడ్ల మీద పడ్డారు. భార్య దగ్గర భర్త దగ్గర పిల్లల దగ్గర మాకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ ఏనాడైనా వాళ్ళని పిలిపించి మాట్లాడినవా? సరే మీ నాన్నకు కుదరలే మీ అన్నకు కుదరలే అనుకుందాం, నువ్వు కూడా ఒక మహిళవే కదా, ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీ నామినేటెడ్ హోదాలో పుక్కడికి వచ్చిన పదవిలో ఉన్నావు కదా, ఎందుకు ఏనాడా కూడా ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఏమో పోరాటం చేస్తా అంటే ప్రజలు ఏమైనా స్వాగతించాలి. గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల విషయంలోనంట ఎంతమంది 10 సంవత్సరాల కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలే? బాస్టర్ 888లో ఆఖరికి సదుపాయాలు లేవు, ఫుడ్ సరిగా లేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నది ఏనాడైనా మాట్లాడినావా కవితక్క? ఆనాడేమో మాట్లాడకపోతుంది, ఈనాడు ఈ 2 నెలల కాలంలో కొంత ఇబ్బంది కాగానే నీకు ఇబ్బంది అనిపిస్తూ ఉంది కదా, మరి 10 సంవత్సరాల కాలంలో నా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే నీకు ఎందుకు అనిపించలే కవితక్క? ఇప్పుడు నువ్వు పోరాటం చేస్తే మన ప్రజలు దగ్గరికి కావాలంట. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు అంశం పైన ఈమె పోరాటం చేస్తుందంట. 10 సంవత్సరాల కాలం పాటు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి అసెంబ్లీలో ఎందుకు పూలే విగ్రహం పెట్టలేకపోయినారు? మీకు చేత కాలే? ఏం లేదు, సింపుల్గా వీళ్ళు చేస్తే సంసారం, బయట ఎవరు చేసినా వ్యభిచారమే. అట్లా ఉంటుంది కవితక్క పోరాటం. ఏం లేదు, లిక్కర్ స్కామ్ కాస్త మళ్ళీ పీకల మీదకి వస్తూ ఉంది, మళ్ళీ ఒక ఉద్యమం తెరపై తీసుకొని రావాలి, నేను ఉద్యమం చేస్తా ఉన్నా కాబట్టి నా పైన కేసులు పెట్టారని చెప్పి మళ్ళీ ఇదో డ్రామా ఆడుతుంది. ఇక అది అందిపుచ్చుకోవడంలో బీఆర్ఎస్ విఫలం, సొంత పాటలోనే ఆమెకు కరువైన మద్దతు, పరోక్షంగా కవితను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలది తలోదారిగా మారింది. ప్రధాన ప్రతిపక్షగా ప్రజల పక్షం వహిస్తామంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు చెప్తున్న ప్రజా సమస్యలను టేకప్ చేయడంలో ఫెయిల్ అవుతున్నట్లు ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొంతకాలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నారు. ఉద్యోగాల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్, గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు అంశాలపై తన వాయిస్ వినిపిస్తున్నారు. కానీ ఆమెకు సొంత పార్టీలోనే మద్దతు కరువైంది. సొంత పార్టీలోనే మద్దతు కరువైందంట. సొంత పార్టీ వాళ్ళు కూడా కల్వకుంట్ల కవితకు సపోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తలేదు. అట్లా ఉంది, ఏ లాభం? సరే బయట సమాజం సపోర్ట్ చేయకపోయినా కానీ నీ పార్టీ నీకన్నా సపోర్ట్ చేయాలి కదా, నీ పార్టీ నీకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. దీంతో ఆమెది ఒంటరి పోరాటంగానే అయింది. పార్టీ కీలక సమావేశంలో ఆమె భాగస్వామ్యం కరువైందని, తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నది ఆమె సన్నిహితుల ఆవేదన. కష్టకాలంలో కవితకు అండగా ఉండాల్సిన సొంత పార్టీ నేతలే ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదని వాపోయారంట. ఈమె చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎవరన్నా పట్టించుకుందా? ఆనాడేమో ఎవరిని పట్టించుకోకపోయి 10 సంవత్సరాల కాలంలో కనీసం నీతో పాటు కలిసి పనిచేసిన, జాగృతిలో పనిచేసిన వాళ్ళను ఏ ఒక్కరినన్నా పట్టించుకున్నావా? పట్టించుకోబోదు.